ఒక ఇంపార్టెంట్ టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది కూడా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఇది కూడా మనల్ని ఎగ్జామ్లో అడుగుతారు. ఏంటిదంటే అది ఫస్ట్ ఆటమిక్ రేడియస్. కొన్ని పీరియాడిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటిదంటే ఈ పీరియాడిక్ టేబుల్లో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్కు సంబంధించి కామన్గా ఉన్న కొన్ని ప్రాపర్టీస్. ఆ కామన్ ప్రాపర్టీస్ ఈ పీరియాడిక్ టేబుల్లో ఎలా చేంజ్ అవుతూ ఉంటాయి, ఎలా వ్యారీగా ఉంటాయి, సో ఎలా చేంజ్ అవుతుంటాయి అనేది మనకి కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఆటమిక్ రేడియస్. ఆటమిక్ రేడియస్ అన్నా లేదంటే ఆటమిక్ సైజ్ అన్నా ఒకటే. సమ్ టైమ్స్ సైజ్ అంటారు, కొన్నిసార్లు రేడియస్ అంటారు. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. వెరీ స్మాల్ సైజు ఆటం. దీంట్లో ఉన్న మధ్యలో ఉన్న న్యూక్లియస్ నుంచి అవుటర్ షెల్కు మధ్యలో ఉన్న డిస్టెన్స్ రేడియస్ అంటాం. బట్ సైజ్ అంటే ఏంటిది? ఇదంతా కలిపి సైజ్. కానీ రేడియస్ అంటే ఓన్లీ హాఫ్. కానీ రేడియస్ అన్నా సైజ్ అన్నా రెండు సేమే. ఇదంతా కలిపి సైజ్ అని, దీన్ని అయితే రేడియస్ అని అలా అంటారు. కానీ ఇక్కడ మాత్రం మన రేడియస్ సైజు రెండు ఒకటే మీనింగ్తో మాట్లాడతాము. ఎందుకంటే ఆటం అనేది వెరీ స్మాల్ పార్టికల్. ఇక అంత వెరీ టైనీ పార్టికల్లో సైజు రేడియస్కు మధ్యలో పెద్ద డిఫరెన్స్ అంటే ఏముండదు. అది రెండో వెరీ వెరీ టైనీ సైజు కాబట్టి మనం రెండింటిని ఒకటేలాగా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు డిఫరెంట్ ఆటమిక్ ప్రాపర్టీస్, పీరియాడిక్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నాను. దాంట్లో ఒక్కొక్క ప్రాపర్టీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ప్రాపర్టీ ఆటమిక్ రేడియస్ అని చెప్పాను. దీని గురించి ఏం మాట్లాడాలి, ఏం చెప్పుకోవాలి, మన ఎగ్జామ్లో ఏమడుగుతారు అని అంటే ఈ రేడియస్ లేదంటే ఆటమిక్ సైజ్ అనేది గ్రూప్లో ఎలా చేంజ్ అవుతుంది, పీరియడ్లో ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పేసి అడుగుతారు. అంటే సైజు గ్రూప్లో ఎలా చేంజ్ అవుతుంది, చేంజ్ అంటే ఏంటిది ఇక్కడ, ఇంక్రీజింగా డిక్రీజింగా, అదే అడుగుతాడు అన్నట్టు. పీరియడ్లో ఎలా చేంజ్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఆటమిక్ ఇదే క్వశ్చన్ మీకు మళ్ళీ ఇంటర్లో కూడా అడిగేటువంటి ఒక మంచి క్వశ్చన్ ఇది ఇక్కడ కూడా మనల్ని అడుగుతూ అంటాడు. సో వీటిని అన్నిటిని సమ్మరైజ్ చేసి ఒక టేబుల్ కూడా ఉంటుంది. బట్ ఆ టేబుల్లో ఉన్నది డైరెక్ట్గా మీరు పట్టినట్టు కాకుండా రీజన్స్ తెలుసుకోండి. ఫస్ట్ గ్రూప్లో ఎలా ఉంటుందో ఫస్ట్ మాట్లాడదాం. ఇన్ గ్రూప్, ఆటమిక్ సైజ్ ఇన్ గ్రూప్. ఇక్కడ ఫస్ట్ గ్రూప్ తీసుకుందాము. ఫస్ట్ గ్రూప్లో ఉన్నది ఎవరు? హైడ్రోజన్, నెక్స్ట్ లిథియం, నెక్స్ట్ సోడియం. వీటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే మనకి ఇప్పుడు తెలిసిపోతుంది. హైడ్రోజన్. సో హైడ్రోజన్ అంటే మీకు కొంచెము ఈ కాన్సెప్ట్ అర్థం చేయించడానికి ఇక్కడ వరకు సరిపోతుంది. తర్వాత లిథియం చూద్దాం. లిథియం అయితే 2,1. సో సోడియం అయితే 2,8,1. మీకేమవుతుంది, ఈ ఫస్ట్ గ్రూప్లో ఉన్న ఇలా ఎలిమెంట్స్ అన్నీ రాసుకుంటూ వెళ్తుంటే ఫస్ట్ గ్రూప్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అంటే హైడ్రోజన్, దాంట్లో ఓన్లీ 1s అంటే ఫస్ట్ షెల్లో మాత్రమే ఎలక్ట్రాన్స్ ఫిలప్ అయినాయి. అంటే దీని సైజు మీరు కంపేర్ చేయొచ్చు, వెరీ స్మాల్. సెకండ్, దాని కింద ఉన్న ఫస్ట్ గ్రూప్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ లిథియము, దాంట్లో మనకి ఇప్పుడు సెకండ్ షెల్ కూడా యాడ్ అయింది. అంటే ఇప్పుడు ఇది మనం ఇలా రాస్తాం, 1s2 2s1 అని రాస్తాము. 1s2 అనేది ఇది అనుకుంటే 2s అనేది ఇంకొక షెల్. నెక్స్ట్ దీంట్లో అయితే 1s ఉంది, 2s2p6 ఉంది అండ్ 3s1 కూడా. వాట్ యు అబ్జర్వ్ హియర్? సో వెన్ యూ రైట్ ద గ్రూప్, ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, వాట్ వీఆర్ అబ్జర్వింగ్, ద సైజ్ ఈజ్ ఇంక్రీజింగ్. గ్రూప్లో ఈ ఫస్ట్ గ్రూప్లో కనుక మనం చూస్తే ఈ ఎలిమెంట్ కంటే ఈ ఎలిమెంట్ సైజు ఎత్తుకుంది. వై? లిథియం కంటే సోడియం సైజు ఇంకా కొంచెం పెద్ద ఉంది. వై? బికాజ్ ద షెల్ నెంబర్ ఈజ్ ఇంక్రీజింగ్. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ షెల్, ఇక్కడ ఫస్ట్ ఒకటే షెల్, ఇక్కడ 2 షెల్స్, ఇక్కడ 3 షెల్స్. యాజ్ ద నంబర్ ఆఫ్ షెల్స్ ఆర్ ఇంక్రీజింగ్ వెన్ వీ మూవ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ ఏ గ్రూప్. In a group, from top to bottom, the number of shells are increasing, or the shell number is increasing. That's why the size of atomic size is increasing. The atomic radius is increasing. So ఇంకా నేను ఏమీ ఇంకా రాయలేదు, అన్ని రాయాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ దాంట్లో ఎన్ని షెల్స్ వస్తాయి? 4. నెక్స్ట్ దాంట్లో 5, నెక్స్ట్ దాంట్లో 6, తర్వాత 7, ఇంకా రావు, ఉండే 7 షెల్స్. ఓకే, సో ఇలా మీకు పైనుంచి కింద మీరు అబ్జర్వ్ చేస్తే
the shell number is increasing. That's why the size is also increasing in group. So what about in period? So period లో ఎలా ఉంటుందో మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ పీరియడ్లో 2 ఉన్నాయి, దాని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సెకండ్ పీరియడ్లో అయితే 8 ఉన్నాయి కాబట్టి ఆ పీరియడ్ గురించి చూద్దాము సార్. సెకండ్ పీరియడ్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? లిథియం. ఓకే, లిథియంకి ఏమని రాయాలి? 2,1. తర్వాత బెరీలియం 2,2. తర్వాత బోరాన్ 2,3. నెక్స్ట్ కార్బన్ 4. నెక్స్ట్ నైట్రోజన్ 2,5. నెక్స్ట్ ఆక్సిజన్. నెక్స్ట్ ఫ్లోరిన్. నెక్స్ట్ నియాన్. మీరు ఇక్కడ ఇప్పటికే మీకు ఒకటి ఏమైనా అర్థమైంది, ఏమైనా బల్బ్ వెలిగిందా? సో లిథియంలో చూస్తే ఫస్ట్ షెల్లో 2 ఉన్నాయి, సెకండ్ షెల్లో 1 ఉంది. దీంట్లో కూడా ఫస్ట్ షెల్ అండ్ ఓన్లీ సెకండ్ షెల్. ఫస్ట్ షెల్ సెకండ్ షెల్, ఫస్ట్ షెల్ సెకండ్ షెల్, ఫస్ట్ షెల్ సెకండ్ షెల్, ఫస్ట్ షెల్ సెకండ్ షెల్, ఫస్ట్ షెల్ సెకండ్ షెల్. సో ఫస్ట్ సెకండ్ షెల్స్ తప్ప మీకు ఇంకొక థర్డ్ షెల్ ఎంటర్ అవ్వట్లేదు. In second period, just we are filling the electrons in only second shell, not enter into third shell. That's why you may think the all sizes are equal, similar, but it is not right. ఎందుకు? అన్నిట్లో 2 షెల్స్ ఉన్నాయి కాబట్టి మీకు అన్ని సేమ్ సైజు అని మీకు అనిపించవచ్చు. బట్ ఇక్కడ ఒక చిన్న నేర్చుకోవాల్సింది ఏంటంటే, అన్ని షెల్స్ 2 షెల్స్, అన్నిట్లో కూడా 2 షెల్సే ఉన్నాయి, అన్నిట్లో సేమ్ సైజు కాదు. ఎందుకు కాదంటే, మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. హౌ మెనీ ప్రోటాన్స్ ఇన్ లిథియం? 3. హౌ మెనీ ప్రోటాన్స్ ఇన్ బెరీలియం? 4, 5, 6, 7, 8, 9, 10. ప్రోటాన్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్. ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ మధ్యలో ఏముంటుంది? న్యూక్లియస్. ప్రోటాన్స్ కు ఎలక్ట్రాన్స్ కి ప్లస్ కు మైనస్ కు మధ్యలో ఏముంటది? అట్రాక్షన్ ఉంటుంది. ఏముంటది? ద పాజిటివ్ ఛార్జ్ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టింగ్ నెగిటివ్ ఛార్జ్. వై ద ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్? ఎందుకు తిరుగుతాను ఎలక్ట్రాన్స్? ఎందుకు తిరుగుతా ఉంటాయి? బికాస్ ఆఫ్ అట్రాక్షన్ ఫోర్స్. బికాస్ ఆఫ్ ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి బికాస్ ఆఫ్ ఏ డిఫరెంట్ చార్జెస్ అన్లైక్ చార్జెస్ ఆర్ అట్రాక్టివ్. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆ కాన్సెప్ట్. ఇదే కాన్సెప్ట్ మీరు మ్యాగ్నెట్స్లో కూడా గుర్తుపెట్టుకోవాలి. అన్లైక్ పోల్స్ ఆర్ అట్రాక్షన్. సౌత్ నార్త్ అట్రాక్షన్, సో నార్త్ రిపల్షన్. దీని మీద మీకు మంచి గుర్తుపెట్టుకునేటట్టుగా ఒక కాన్సెప్ట్ కూడా చెప్పాను మీకు నేను, ఎప్పటికీ గుర్తుపెట్టుకునేటట్టుగా. ఎవరికైనా గుర్తుకొచ్చిందా? బల్బ్ వెలిగిందా? ఒక్కరికే వచ్చిందా? ఇంతమందిలో ఒక్కరికే వచ్చింది. చెప్తుంది జయశ్రీ ఏం చెప్పాను. ఎస్ అంటే నేను మీకు ఎక్కడ చెప్పాను? 9th క్లాస్లో చెప్పాను. జనరల్ అంటే దట్ ఈస్ ఎ న్యాచురల్ ఫినామినా, ఎ న్యాచురల్ థింగ్. ఏంటిది? ఏం చెప్పాను? why male and female are attractive? That is a natural thing. Why no male attractive, no female attractive? సో ఇది ఎలాంటి ఒక న్యాచురల్ కాన్సెప్ట్. అట్లనే ప్లస్ అట్రాక్టింగ్ ఓన్లీ మైనస్ అట్రాక్టింగ్ ఓన్లీ ప్లస్, అండ్ సౌత్ అట్రాక్టింగ్ నార్త్ అట్రాక్టింగ్. ఇప్పుడు మీకు నార్త్ పోల్స్ దగ్గరికి తీసుకొస్తే ఏమవుతుంది అంటే, మీరేమి ఎక్కడో నాకేమెరక అట్లాంటి ఏం చెప్పదు. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఏమవుతుంది? రిపల్షన్. ఎలక్ట్రాన్ రిపల్షన్ థియరీ అని మనకు థియరీ వస్తుంది, దానిలో చదువుతాం కూడా. ఎందుకు ఎలక్ట్రాన్ రిపల్షన్ అంటే నెగిటివ్ ఛార్జ్. ఓకే, సో ఇవన్నీ ఒక మన నేచర్లో ఉన్నటువంటి న్యాచురల్ ఫినామినాస్. ఇప్పుడు మధ్యలో ప్రోటాన్స్ దేంట్లో ఎక్కువ ఉన్నాయి? నియాన్లో 10 ప్రోటాన్స్ ఉంటే లిథియంలో 3. ఇక్కడ 4, 5, 6, 7 ద ప్రోటాన్స్ నెంబర్ ఈజ్ ఇంక్రీజింగ్. సో ఇక్కడ ఈ 7 ప్రోటాన్స్ ఉన్న నైట్రోజన్ ఇదేం చేస్తుంది?
దీంట్లో 2 షెల్స్ ఉన్నాయి, అన్నిట్లో 2 షెల్స్ ఉన్నాయి. ఈ 7 ప్రోటాన్స్ అట్రాక్టింగ్ ద 7 ఎలక్ట్రాన్స్. ఇక్కడ 6 ప్రోటాన్స్ అట్రాక్టింగ్ ద 6 ఎలక్ట్రాన్స్. ఇక్కడ 5 ప్రోటాన్స్ అట్రాక్టింగ్ 5 ఎలక్ట్రాన్స్. బట్ ఈ అట్రాక్టింగ్ చేసే ఆ ఎలక్ట్రాన్స్ ఎంత దూరంలో ఉన్నాయి? అన్నిట్లో సేమ్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి. ఎందుకు? అన్నిట్లో ఉన్నాయి 2 షెల్సే కదా. దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ ఇక్కడ సెకండ్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయి? ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయో అదే సెకండ్ షెల్లో ఇక్కడేమి ఉన్నాయి? 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అదే సెకండ్ షెల్లో ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రాన్స్ అట్రాక్టింగ్ చేసే న్యూక్లియస్ పవర్ ఇస్ గ్రేటర్. దేంట్లో? ఈ పీరియడ్లో మనం లెఫ్ట్ నుంచి రైట్కి వస్తున్న కొద్దీ ఏం ఇంక్రీజింగ్ అయింది? న్యూక్లియస్ పవర్ ఇంక్రీజ్ అయింది. న్యూక్లియస్ పవర్ ఇంక్రీజ్ అవ్వడం అంటే ఏంటి? ప్రోటాన్స్ ఎక్కువ. సో ఇక్కడ దీంట్లో ప్రోటాన్స్ ఎక్కువ, దీనికంటే దీంట్లో ఎక్కువ, దీంట్లో కంటే దీంట్లో ఎక్కువ ఉన్నాయి. ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే అట్రాక్టింగ్ చేసే ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎవరిని? ఎలక్ట్రాన్స్. ఆ ఎలక్ట్రాన్స్ ఎంత దూరంలో ఉన్నాయి? అన్నిట్లో సేమ్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ న్యూక్లియస్లో ఉన్న ప్రోటాన్స్ సెకండ్ షెల్లో ఉన్న ఈ 6 ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తాయి. ఎందుకు అట్రాక్ట్ చేస్తాయి అంటే ఇక్కడ 8 ప్రోటాన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? ఓన్లీ 3నే. అవి ఎన్ని ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేస్తాయి? 3నే. కానీ ఈ 3 ప్రోటాన్స్ ఈ 3 ఎలక్ట్రాన్స్ని అట్రాక్టింగ్ చేసేటప్పుడు వాటి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత ఉందో ఇక్కడ కూడా గ్యాప్ అంతే ఉంది. సో అప్పుడు ఏమవుతా అంటే ఇక్కడ న్యూక్లియస్ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ అట్రాక్షన్ ఎక్కువైపోయి అవి ఏమవుతా అంటే కొంచెం దగ్గరికి వస్తాయి. ఎవరు? 8 ఎలక్ట్రాన్స్. ఈ సెకండ్ షెల్లో ఉండేటువంటి ఆ 6 ఎలక్ట్రాన్స్ ఓకే ఈ 8 ప్రోటాన్స్తో ఎక్కువ అట్రాక్ట్ అయిపోయి కొంచెం క్లోజ్గా అవుతాయి. దేనికి? ప్రోటాన్స్కి, అంటే న్యూక్లియస్కు క్లోజ్గా అయిపోతాయి. ఎందుకంటే ప్రోటాన్ పవర్ ఎక్కువ ఉంది, అక్కడ న్యూక్లియస్ పవర్ ఎక్కువ ఉంది. సో అప్పుడు ఏమైపోతుందంటే ఈ సెకండ్ షెల్ సైజ్, సెకండ్ షెల్లో తిరిగే ఆ 6 ఎలక్ట్రాన్స్ నిజంగా సెకండ్ షెల్లో ఉండాల్సినవి ఏమవుతాయి అంటే కొంచెం దగ్గరికి వస్తాయి. బికాస్ ఆఫ్ న్యూక్లియస్ పవర్ ఇస్ మోర్. అలా దగ్గర రావడం వల్ల ఏమవుతుందంటే దీనికి ఉండాల్సినంత సైజు కంటే దీని సైజు కొంచెం డిక్రీజ్ అయిపోతుంది. ఓకే సో ఇప్పుడు దేంట్లో డిక్రీజ్ అవుతుంది? ఎక్కువ ప్రోటాన్స్ ఉన్న ఈ రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్లో దీంతో కంపేర్ చేస్తే దీంట్లో కంపేర్ చేస్తే దీనికంటే దీంట్లో ఫ్లోరిన్లో ఏమవుతుందంటే న్యూక్లియస్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఈ న్యూక్లియస్ పవర్ ఏం చేస్తా అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువ అట్రాక్ట్ చేసుకొని కొంచెం క్లోజ్గా దగ్గర తీసుకొస్తాయి. దానివల్ల ఏమైపోతుంది అంటే ఉండాల్సినంత సైజ్ ఉండకోకుండా చిన్నగా అయిపోతుంది. సో దట్స్ వై ఇన్ ఏ పీరియడ్ ద సైజ్ ఈజ్ డిక్రీజింగ్ ఫ్రమ్ వి మూవ్ లెఫ్ట్ టు రైట్. మీరు లెఫ్ట్ నుంచి రైట్కి వస్తున్న కొద్దీ మీకు ఆటమిక్ సైజ్ డిక్రీజ్ అవుతా ఉంటుంది. బికాస్ nucleus power is increasing or nucleus charge is increasing as we move from left to right in a period. ఇది పీరియడ్లో రాస్తాం. ఏమని రాయాలి? ఇక్కడ గ్రూప్లో ఏమని చెప్పాను? ఇంక్రీజింగ్. ఏమని చెప్పుకున్నాం? ఇంక్రీజింగ్. రీజన్ ఏంటి? నెంబర్ ఆఫ్ షెల్స్ ఆర్ ఇంక్రీజింగ్ వన్ బై వన్. నెంబర్ ఆఫ్ షెల్స్ ఆర్ ఇంక్రీజింగ్ యాజ్ వీ మూవ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. బట్ ఇక్కడ ఏమవుతుంది? లెఫ్ట్ టు రైట్కి వెళ్తుంటే పీరియడ్లో డిక్రీజింగ్. వై? Because nucleus power is increasing. Nucleus power is increasing and as they are attracting the electrons, that's why the size is decreasing. ఇది పీరియడ్ లో జరిగేది. సింపుల్ గా నేను ఏం రాస్తున్నాను? డిక్రీజింగ్. ఓకే పీరియడ్ లో ఎక్కడి నుంచి ఎక్కడికి డిక్రీజింగ్ అవుతుంది? రైట్. ఆ పాయింట్ కూడా మనం మెన్షన్ చేయాలి. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. నేను షార్ట్గా అయితే రాసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీరు టెక్స్ట్ బుక్ చదవండి, దాంట్లో క్లియర్గానే ఉంటుంది. సో ఇది ఎక్కడి నుంచి? టాప్ టు బాటంలోకి వెళ్తుంటే మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అది మీరు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకొక పీరియాడిక్ ప్రాపర్టీ ఉంది. ఆ పీరియాడిక్ ప్రాపర్టీ ఏంటంటే ఎలక్ట్రోపాజిటివిటీ. పాజిటివిటీ అంటే తెలుసా? పాజిటివిటీ అంటే ప్లస్సా మైనసా? ప్లస్. సేమ్ మళ్ళీ గ్రూప్లో ఎలక్ట్రోపాజిటివిటీ నేచర్ ఇంక్రీజింగా డిక్రీజింగా, పీరియడ్లో ఎలక్ట్రోపాజిటివిటీ నేచర్ ఇంక్రీజింగా డిక్రీజింగా, అదే మనం నేర్చుకుంటాం. ఒకసారి మళ్ళీసారి హైడ్రోజన్, లిథియం, సోడియం చూద్దాం. సో ఇప్పుడు ఏమవుతుంది? హైడ్రోజన్ 1s1, ఇక్కడ 1s2 2s1, ఇక్కడ 1s2 2s2 2p6 3s1.
హైడ్రోజన్ ఏమవుతుంది చెప్పండి, ఇట్ ఈస్ ఈజీ టు లాస్ వన్ ఎలక్ట్రాన్ అండ్ చేంజింగ్ ఇన్ టు పాజిటివ్ నేచర్, గెట్ ద పాజిటివ్ నేచర్. లాస్ అయితే ఏమైతే గుర్తుకుందా, మరోసారి ఏమైనా రాయాలంటారా? మీకు ఇలా రాస్తాం మనం 1,0 అంటాం. సో ఇక్కడ హైడ్రోజన్ దగ్గర మీకు 1 ఎలక్ట్రాన్ 1 ప్రోటాన్ ఉంటుంది. ఈ 1 ఎలక్ట్రాన్ లాస్ అయిపోతే ఇప్పుడు దాని దగ్గర పాజిటివ్ చార్జ్ 0 అయిపోతుంది. అంటే ఇప్పుడు ఓన్లీ ప్రోటానే ఉంటుంది, ఎలక్ట్రాన్ మాత్రం 0. ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఎలా మారిపోయింది, ఎలక్ట్రాన్ లాస్ అయిపోయింది, అందుకే ఇది హైడ్రోజన్ అంటాం. బట్ ఇక్కడ హైడ్రోజన్ లో ఎలక్ట్రాన్ లేదు కాబట్టి ఒకటే ప్రోటాన్ ఉంది కాబట్టి +1 అని రాస్తాం. హైడ్రోజన్ గెట్ ద పాజిటివ్ చార్జ్ బై లాసింగ్ 1 ఎలక్ట్రాన్. అండ్ లిథియం చూస్తే ఏమవుతుంది, లిథియం కూడా 2,1 అని రాస్తాము. లిథియంకు రాస్తే ఏమవుతుంది, అది 2,0 అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ 3 ప్రోటాన్స్ 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి టోటల్గా లిథియంలో. నేను అనేది లిథియం నెంబర్ ఎంత, 3 కదా. మరి ఇప్పుడు లిథియం ఏమవుతుంది, 3 ప్రోటాన్స్ అలాగే ఉంటాయి, ఎలక్ట్రాన్స్ మాత్రం 2నే ఉంటాయి. ఒకటి లాస్ చేసుకుంది కాబట్టి. ఎందుకు లాస్ చేసుకుంటుందో తెలుసు కదా, స్టెబిలిటీ. అంటే ఫస్ట్ షెల్లో 2 ఉండాలి, ఉన్నాయి. సెకండ్ షెల్లో 8 ఉండాలి, కానీ ఒకటే ఉంది. ఆ ఒకటి ఉంచుకోవడం కంటే లాస్ చేసుకోవడం ఈజీ, బెస్ట్ కాబట్టి స్టెబిలిటీ వస్తుంది. కాబట్టి ఆ ఒక్క ఎలక్ట్రాన్ లాస్ చేసుకుంటే 2నే ఉంటాయి. అప్పుడు 3 ప్రోటాన్స్ 2 ఎలక్ట్రాన్స్. 1 more proton is in lithium, that's why we write lithium +1. సేమ్ సోడియం కి ఏం రాస్తాము, Na+1. సో ఇదే దాని బ్యాలెన్స్ కూడా చెప్పుకుంటాం. తర్వాత మీకు వచ్చేటువంటి పొటాషియం కూడా K+1. సో వాట్ యు అబ్జర్వ్, సో మీరు హైడ్రోజన్ కంటే లిథియంలో, లిథియం కంటే సోడియంలో, సోడియం కంటే పొటాషియము ఈజీగా ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకుంటుంది. ఎందుకంటే సోడియంకి అయితే ఇలా ఉంటుంది, అదే పొటాషియంకి అయితే 2,8,1 ఇలా ఉంటుంది. ఇప్పుడు మీకు ఏమర్థమైంది, 1,0 2,1 అండ్ 2,8,1 2,8,1 ఈ 4 మీరు అబ్జర్వ్ చేస్తే ఏది తొందరగా ఎలక్ట్రాన్స్ ను లాస్ చేసుకునే చాయిస్ ఉందని అర్థమైంది. కాదు కాదు కాదు, మీకు ఎలక్ట్రాన్ కు దూరంగా ఉన్న న్యూక్లియస్ కు దూరంగా ఉన్న ఈ లాస్ట్ షెల్ నుంచి సార్ 4th షెల్, దీంట్లో నుంచి ఎలక్ట్రాన్ ఈజీగా లాస్ కావచ్చు, ఎందుకంటే న్యూక్లియస్ దూరం ఉంది కాబట్టి. ఇదే కాన్సెప్ట్తో మళ్ళీ ఇంకోటి కూడా మనం చెప్పుకుంటాము. సో ఇప్పుడు ఏమవుతుందంటే పొటాషియము చాలా ఈజీగా ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకుంటుంది. దేనికంటే సోడియం కంటే. సోడియం ఈజీగా ఎలక్ట్రాన్ లాస్ చేసుకొని ఏమవుతుంది, Na+గా మారుతుంది. దేనికంటే లిథియం కంటే. ఎందుకంటే ఈ 1 ఎలక్ట్రాన్ ఎక్కడుంది తెలుసా, సెకండ్ షెల్లోనే ఉంది, అంటే న్యూక్లియస్ దగ్గర ఉంటుంది. ఇక్కడ 1 ఎలక్ట్రాన్ దేంట్లో ఉంది, 3rd షెల్లో ఉంది, న్యూక్లియస్ కొంచెం దూరంలో ఉంటుంది. ఇక్కడ 1 ఎలక్ట్రాన్ దేంట్లో ఉంది, 4th షెల్లో ఉంది, ఇది న్యూక్లియస్కి ఇంకా దూరం ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్ట్రాన్ చాలా ఈజీగా లాస్ అయిపోతుంది. అంటే అప్పుడు ఈజీగా ఇది ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ని తెచ్చుకుంటుంది. సోడియం కంటే పొటాషియం, పొటాషియం కంటే సీజియము, సీజియం కంటే రుబీడియము. సో అవి ఏం చేస్తాయంటే ఈజీగా ఎలక్ట్రాన్ లాస్ చేసుకొని దే గెట్ పాజిటివ్ చార్జ్. ఇప్పుడు వాట్ వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ ఏ గ్రూప్, హైడ్రోజన్ కంటే లిథియం, లిథియం కంటే సోడియం, సోడియం కంటే పొటాషియం ఏమవుతుంది, పాజిటివ్ నేచర్ను తెచ్చుకునే ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చెప్పొచ్చు, గ్రూప్లో ఎలక్ట్రోపాజిటివిటీ ఎలా ఉందని చెప్పాలి, in group from top to bottom. ఏమైంది చెప్పండి, ఎలక్ట్రోపాజిటివిటీ ఏమైంది, ఎలక్ట్రోపాజిటివిటీ ఇంక్రీజెస్. ఏది ఎక్కువ ఎలక్ట్రోపాజిటివ్గా మారుతుందని చెప్పాను ఇప్పుడు ఫైనల్గా, పొటాషియం కింద ఉన్నవి ఇంకా ఎక్కువ, వాటికంటే కింద ఉన్నది లాస్ట్కు అది ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అంటే మీకు గ్రూప్లో ఏమవుతుందంటే ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ ఎక్కువ అవుతుంది. ఎందుకు అంటే నంబర్ ఆఫ్ షెల్స్ ఎక్కువ ఉంటాయి. నంబర్ ఆఫ్ షెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈజీగా ఎలక్ట్రాన్ను లాస్ చేసుకుంటాయి. ఎక్కడ గీసాము, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ను తీసేయడం కంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ను రిమూవ్ చేయడము ఈజీ. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ను రిమూవ్ చేయడం కంటే ఈ 3rd షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ రిమూవ్ అయిపోయి పాజిటివ్ ఛార్జ్ తెచ్చుకోవడం ఇంకా ఈజీ. దట్స్ మీన్స్ ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ ఈజ్ ఇంక్రీజింగ్ as we move from top to bottom in group.
గ్రూప్లో. ఇప్పుడు మరి పీరియడ్లో ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డిక్రీజింగ్. వై? ఎలక్ట్రాన్స్ ఒక్కసారి సెకండ్ పీరియడ్లో ఫస్ట్ ఎవరు? లిథియంకి ఏమని రాయాలి? 1 2,1. మరి సెకండ్ పీరియడ్లోనే లాస్ట్కు ఉన్నది ఎవరు? ఫ్లోరిన్ 2,7. నియాన్ అయితే 2,8. ఓకే, ఈ ఒక్క ఎలక్ట్రాన్ లాస్ చేసుకుంటే అప్పుడు ఏమైపోతుంది? దీనికి స్టెబిలిటీ వస్తుంది. అప్పుడు ఇది ఏమవుతుంది అంటే లిథియం +1గా చేంజ్ అవుతుంది. మరి ఈ ఫ్లోరిన్ రైట్ సైడ్ ఉన్న పీరియడ్ నుంచి ఇప్పుడు పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది లాస్ చేసుకొని 6గా అలా చేంజ్ అయ్యి పాజిటివ్ ఛార్జ్ తెచ్చుకుంటే అసలు లాసే చేసుకోదు. మరి ఏం చేస్తుంది అది? అంటే ఎలక్ట్రో పాజిటివ్గా ఉండమంటే అది ఉండనే ఉండదు. ఎందుకు? దానికి అవసరం ఉన్నది, లాస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, గెయిన్ చేసుకునే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇలా పాజిటివ్ ఛార్జ్ ఫ్లోరిన్కి రాదు. అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఫ్లోరిన్కి లేదు, దీనికైతే అసలు లాస్ కాదు, ఏం కాదు, దానికి ఏ ఛార్జ్ రాదు, న్యూట్రల్ ఛార్జ్. దట్స్ వై ఇట్ ఇస్ నోబుల్ గ్యాస్. అంటే ఇప్పుడు మన లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేసరికి ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ ఏమైపోయింది? దీనికి ఉన్నది కానీ దీనికి లేనే లేదు. అంటే ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేసరికి ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ డిక్రీజెస్. దీనికి ఎలక్ట్రో పాజిటివ్ ఉంటుంది కానీ దీనికి ఎలక్ట్రో పాజిటివిటీ నేచర్ ఉండదు. మరి ఏముంటుంది? దీనికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో అది ఇప్పుడు మన నెక్స్ట్ దాంట్లో మాట్లాడుకునేది అదే ఎలక్ట్రో నెగిటివ్ నేచర్. ఎలక్ట్రో పాజిటివిటీ ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, నెక్స్ట్ మాట్లాడితే ఎలక్ట్రో నెగిటివిటీ మాట్లాడతాం. సో ఇప్పుడు ఎలక్ట్రో పాజిటివిటీ పీరియడ్లో ఎలా ఉంది? ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. చెప్పండి ఏమైంది? డిక్రీజెస్. మనం చెప్పేది ఏంటిదంటే ఇక్కడ గ్రూప్లో పీరియడ్లో ఇంక్రీజింగా డిక్రీజింగా అదే చెప్పడమే మన పని. ఇక్కడ మనం చేసేదంతా డిఫరెంట్ పీరియాడిక్ ప్రాపర్టీస్ తీసుకుంటాము. గ్రూప్లో ఇంక్రీజింగా డిక్రీజింగా, పీరియడ్లో ఇంక్రీజింగా డిక్రీజింగా అది చెప్తాము విత్ రీజన్స్. ఓకే, సో నెక్స్ట్ ఎలక్ట్రో నెగిటివిటీ చూద్దాం. నెగిటివిటీ అంటే పాజిటివ్కు ఆపోజిట్. అంటే ఇప్పుడు ఇంతకుముందు పాజిటివ్కు ఏమైతే గ్రూప్లో రాసామో అలానే నెగిటివిటీకి రాయాలనా రాయద్దు. పాజిటివిటీకి గ్రూప్లో ఏం రాసామో నెగిటివిటీకి గ్రూప్లో అదే రాయద్దు. మీరు గుర్తుపెట్టుకునేటప్పుడు కూడా సడన్గా మీకు గుర్తు రాకపోతే ఏదో ఒకటి పాజిటివిటీ గుర్తుపెట్టుకున్నారనుకోండి, నెగిటివిటీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దానికి ఆపోజిట్గా ఉంటుంది. ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడు ఏం చెప్పాను? లిథియం కంటే చెప్పాను ఇది పాజిటివ్గా మారుతూ ఉంటుంది. దీనికంటే ఇది ఈజీగా పాజిటివ్ నేచర్, దీనికంటే ఇది ఈజీగా పాజిటివ్ నేచర్, దీనికంటే ఇది ఈజీగా పాజిటివ్ నేచర్. గెయిన్ చేసుకుని నెగిటివ్గా కమ్మంటే అవుతుందా? ఇది కాదు. నీకు హైడ్రోజన్ చేంజ్ అవుతుంది. హైడ్రోజన్ అప్పుడప్పుడు ఏమవుతుందంటే 1,0 ఉన్న హైడ్రోజన్ ఏమైతే తెలుసా 2,0 అవుతుంది గెయిన్ చేసుకొని. అంటే హైడ్రైడ్గా చేంజ్ అవుతుంది, H+గా మారుతుంది, H-గా మారుతుంది. మరి లిథియం 2,1 నుంచి 2,2 అవుతుందా? అలా అవ్వాల్సిన అవసరమే లేదు దానికి. కాబట్టి ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకోదు, నెగిటివ్ ఛార్జ్ ఉండదు. ఇక దీనికి కూడా అసలే ఉండదు. ఇలా మనం చూస్తే గ్రూప్లో ఎలక్ట్రో నెగిటివిటీ అనేది ఉండదు. ఉంటే కొంచెం పైన ఉన్నటువంటి హైడ్రోజన్కి ఉంటుంది. ఇక కిందికి వెళ్తే ఎలక్ట్రో నెగిటివిటీ నేచర్ ఉండదు. కాబట్టి ఏమనాలి ఇప్పుడు? ఎలక్ట్రో నెగిటివిటీ నేచర్ ఇన్ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ డిక్రీజెస్. ఇక్కడ ఉండట్లేదు, ఇక్కడ ఉంటుంది కొంచెం. అంటే పాజిటివ్ నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ నెగిటివ్ నేచర్ ఉండదు. కాబట్టి ఏమనాలి ఇప్పుడు? గ్రూప్లో డిక్రీజెస్ అనాలి. ఇన్ గ్రూప్ పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయింది, నెగటివ్ చార్జ్ డిక్రీజ్. ఇప్పుడు ఏం చెప్పాను ఇక్కడ? సోడియం పాజిటివ్, పొటాషియం పాజిటివ్, లిథియం పాజిటివ్. లిథియం కంటే సోడియం ఎక్కువ పాజిటివిటీ నేచర్ వచ్చే చాయిస్ ఉంటుంది, దానికి అలాంటి కండిషన్ ఉంది. సోడియం కంటే పొటాషియం ఈజీగా పాజిటివ్ నేచర్ ఉంటుంది. మరి నెగిటివ్ నేచర్ లేదు, నెగిటివ్ నేచర్ ఉండదు అసలు. కొంత దేనికి ఉంటుంది? హైడ్రోజన్కి. లిథియంకి అసలే ఉండదు, సోడియంకు ఉండదు, పొటాషియంకి ఇంకా అసలు చాయిసే లేదు. అంటే నెగిటివిటీ నేచర్ అనేది పైనుంచి కిందికి వస్తుంటే మీకు ఏమనిపించింది? నెగిటివిటీ నేచర్ ఉండట్లేదు, కొంచెం పైన ఉంది.
ఇక్కడ అసలే లేదు అంటే నెగిటివిటీ నేచర్ ఏమైంది ఇప్పుడు డిక్రీజ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ గ్రూప్. మరి పీరియడ్ లో ఏమైందో ఇప్పుడే అబ్జర్వ్ చేసాం. ఏమి అబ్జర్వ్ చేసాము పీరియడ్ లో? ఇంక్రీజ్ సో లిథియం చూసాము, ఇంకోటి ఇక్కడైనా రాశాను రైట్, ఇగో ఇదే రాశాను. ఏమంది ఇక్కడ మీకు ఫ్లోరిన్ ఏమైతుంది చెప్పండి? నెగటివ్ చార్జ్ 2,7 నుంచి ఏమైతుంది 2,8 ఒకసారి ఫ్లోరిన్ గురించి మళ్ళీ ఒకసారి నేను డీటెయిల్ గా రాస్తాను చూడండి. ఏమని రాస్తాము 2,7 అని రాస్తాం. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇక్కడ? 9 ప్రోటాన్స్ 9 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు 7 ఉంటే స్టెబిలిటీ ఉండదు, 8 ఉంటే స్టెబిలిటీ. ఎందుకు 8 ఉంటే స్టెబిలిటీ? ఆక్టెట్ రూల్. ఇప్పుడు 10th క్లాస్ లో చెప్పుకున్నాం కదా ఎందుకు 8 ఉంటే స్టెబిలిటీ అని. 1s2 2s2 2p px లో 2 py లో 2 pz లో 2 అంటే ఇక్కడ మొత్తం ఎన్ని నింపొచ్చు? అంటే సెకండ్ షెల్ మొత్తంగా ఎన్ని ఫిల్అప్ చేసే చాయిస్ ఉంది? 8 ఫిల్అప్ చేసే చాయిస్ ఉంది. 8 ఎందుకు అనేది 9th లో చెప్పుకోం మనం. కానీ 8 ఎందుకు నింపాల్సి వచ్చిందంటే ఇక్కడ ఎస్ లో 2 ఫిల్అప్ చేస్తే పిలో 6 ఫిల్అప్ చేస్తే సెకండ్ షెల్ లో మొత్తం నింపే ఎలక్ట్రాన్స్ నెంబర్ ఎంత? 8. అది ఇక్కడ మనకు రీజన్స్ తో తెలిసిపోతుంది, బట్ అక్కడ చెప్పుకోలేదు. సెకండ్ షెల్ లో 8 ఫిల్అప్ చేయొచ్చు కానీ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఇప్పుడు అది ఏం చేస్తుంది? గెయిన్ 1 ఎలక్ట్రాన్ అండ్ గెట్ 2,8. అప్పుడు ఏమవుతుంది? 9 ప్రోటాన్స్ 10 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఫ్లోరిన్ ఇక్కడ ఆటం, బట్ ఇక్కడ ఆటం కాదు యానియాన్ అంటాం. సో ఇప్పుడు 10 ఎలక్ట్రాన్స్ 1 more electron is in fluorine, that's why we write negative charge -1, that is anion అంటాం. సో ఫ్లోరిన్ ఏమైంది? నెగిటివ్ చార్జ్ గెయిన్ చేసుకుంది. మన లిథియం ఏమైంది? పాజిటివ్ చార్జ్ గెయిన్ చేసుకుంది. యాజ్ వి మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ఏ పీరియడ్, జస్ట్ వి కన్సిడర్ ఓన్లీ సెకండ్ పీరియడ్, ఏమైంది మీకు? నెగిటివ్ చార్జ్ ఇంక్రీజింగ్. అఫ్ కోర్స్ లాస్ట్ దానికి ఏముండట్లేదు, అది పక్క పెట్టేద్దాం. బట్ మీరు ఇట్లా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే ఏమవుతుందంటే లిథియం కంటే బెరీలియంకు, బెరీలియం కంటే బోరాన్కు, బోరాన్ కంటే నైట్రోజన్ కొంచెం నెగిటివ్ ఛార్జ్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. నైట్రోజన్ కంటే నెగిటివ్ ఛార్జ్ ఆక్సిజన్కు, ఆక్సిజన్ కంటే నెగిటివ్ ఛార్జ్ ఫ్లోరిన్కు ఎక్కువ ఉండే చాయిస్ ఉంటుంది అన్నట్టు. సో దాట్స్ వై ఫ్లోరిన్ గెట్ ద మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ అమాంగ్ ద ఆల్ ఎలిమెంట్స్ ఇన్ పీరియాడిక్ టేబుల్. అన్ని పీరియాడిక్ టేబుల్లో ఉన్న అన్నిట్లో కంటే ఎక్కువ నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఎలిమెంట్ ఏంటిదంటే ఫ్లోరిన్. ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకునే కంపల్సరీ సిచ్యువేషన్లో ఉన్న ఒక మోస్ట్ ఎలిమెంట్ ఏంటిదంటే ఫ్లోరిన్ అన్నట్టు. ఓకే, హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఎలిమెంట్ ఫ్లోరిన్. ఎందుకంటే దీంట్లో ఒక్కటి వస్తే సరిపోతుంది, మిగతా వాటికి కూడా అవసరమే, కానీ దాంట్లో ఇంకా కొన్ని అవసరం కావాలి యాక్చువల్గా అయితే. ఎందుకంటే యాక్చువల్గా థర్డ్ గ్రూప్లో ఎన్ని ఉండాలి? థర్డ్ షెల్లో ఎన్ని ఉండాలి? యాక్చువల్గా 8 ఉండాలి. 8 ఉన్నా సరిపోతుంది. 8 కాకుండా 7 ఉంటే గెయిన్ చేసుకుంటుంది. కానీ నిజానికి ఇంకెన్ని కావాలి? యాక్చువల్గా ఇంకా కొన్ని కావాలి. కానీ అస్సలు ఒకటే ఉంటే సరిపోయేటువంటి పరిస్థితి ఓన్లీ ఫ్లోరిన్కే ఉంటుంది. సో అందుకే హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ ఫ్లోరిన్. ఓకే, ఇప్పుడు పీరియడ్లో ఏమర్థమైంది మనకు? ఎలక్ట్రోనెగటివిటీ నేచర్ ఇంక్రీజింగ్. సో గ్రూప్లో రాశాను. ఏం రాశాను? ఇప్పుడు గ్రూప్లో రాయలేదా? ఆ గ్రూప్లో ఎలక్ట్రోనెగటివిటీ నేచర్ ఏమనాలి? ఇన్ గ్రూప్ డిక్రీజెస్. ఇక ఎక్కడి నుంచి ఎక్కడికి డిక్రీజ్ చేస్తావు నేను ప్రతిసారి రాయట్లేదు, ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో అదేం నేను మెన్షన్ చేయాల్సి. ఇన్ పీరియడ్లో ఎలా ఉందో ఇప్పుడు ఏం చెప్పుకున్నాం ఇప్పుడే? ఎస్, ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఓకే, ఇది ఎలక్ట్రోనెగటివిటీ గురించి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మెటాలిక్ నేచర్. ఇంకా ఒకటి ఇంపార్టెంట్ ఉంది, బట్ ఈ షార్ట్ టైం సరిపోదు, నేను అందుకే మెటాలిక్ నేచర్ గురించి చెప్తున్నాను. ఇంకోటి నాన్ మెటాలిక్ నేచర్. ఓకే, సో ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా ఉంది, అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని ఉంది. అది షార్ట్ టైం సరిపోదు కాబట్టి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మెటాలిక్ నేచర్ గురించి మాట్లాడదాము. మీకు ఆల్రెడీ 9th క్లాస్లో నుంచి కూడా నేను చెప్పుకుంటూ వచ్చాను. 8th క్లాస్లో కూడా మెటల్స్ నాన్ మెటల్స్ చాప్టర్లో చెప్పాను మీకు. ఇంతకుముందు కూడా మనం మీతో చెప్పాను. నేను ఏం చెప్పాను? ఇవి ఏమని చెప్పాను తెలుసా? ఆల్కలీ మెటల్స్. మరి ఇవేంటి?
ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. అంటే వీటి నుంచి మనం బేసిస్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇక్కడ చూడండి ఆల్కలీ మెటల్స్ అంటే వీటి నుంచి బేసిస్ వస్తాయి NaOH, LiOH, KOH. ఇది కూడా బేసిస్ ప్రిపేర్ చేస్తాం, బట్ ఇవి ఎర్త్లో మనకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని. మరి వీటిని ఏమన్నాం తెలుసా? ఆల్కలైన్ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, ట్రాన్సిషన్ మెటల్స్. మీకు ఈ మూడిట్లో మెటల్స్ 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 అనే వచ్చింది. ఆల్కలైన్ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, ట్రాన్సిషన్ మెటల్స్. ఇంకా వీటిని ఏమన్నామంటే అదర్ మెటల్స్ అని సింపుల్గా పెట్టేశాడు అంతే. ఇవి కూడా మెటల్సే. ఓకే, అంటే ఈ పీరియాడిక్ టేబుల్లో అంతేందుకు ఇవి కూడా మెటల్సే. F బ్లాక్ ఎలిమెంట్స్ కూడా మెటల్సే. S బ్లాక్, D బ్లాక్, F బ్లాక్ లో ఉన్నవన్నీ మెటల్స్. మళ్ళీ P బ్లాక్ లో కూడా కొన్ని మెటల్స్ ఉన్నాయి, బట్ P బ్లాక్ లో కొన్ని ఏమున్నాయంటే సెమీ మెటల్స్ ఉన్నాయి. ఈ గ్రే కలర్ సెమీ మెటల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఇన్ని ఎలిమెంట్స్లో ఎక్కువ ఏమున్నాయి చెప్పండి? మెటల్సే ఎక్కువ ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయి? లెఫ్ట్ సైడ్ అండ్ మిడిల్లో. మరి రైట్ సైడ్కి వచ్చేసరికి మెటాలిక్ నేచర్ ఏమైంది? మెటాలిక్ నేచర్ డిక్రీజ్ అయిపోయి సెమీ మెటల్స్, తర్వాత నాన్ మెటల్స్. సో ఇప్పుడు పీరియడ్లో మీకు ఏమర్థమైందంటే మెటాలిక్ నేచర్ ఇన్ పీరియడ్ డిక్రీజెస్. పీరియడ్ అంటే ఏంటిది? లెఫ్ట్ నుంచి రైట్కి వస్తుంటే రైట్కి వచ్చేసరికి ఏమైంది? మెటాలిక్ నేచర్ లేదు అసలు. ఇవి కంప్లీట్గా నాన్ మెటల్స్ అండ్ లాస్ట్కి ఉన్నాయి గ్యాసెస్. ఓకేనా? సో నాన్ మెటాలిక్ నేచర్ అనేది డిక్రీజ్ అయింది. మరి ఏం ఇంక్రీజ్ అయింది? లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేసరికి నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అయింది. ఇవి నాన్ మెటల్స్. మీకు నాన్ మెటల్ అంటే ఇంత పెద్ద కాన్సెప్ట్లో మీరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఓన్లీ నాన్ మెటల్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నాన్ మెటల్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి. ఇవి కొన్ని గుర్తుపెట్టుకుంటే మిగతా అది ఏది వచ్చినా అది ఏమనుకోవచ్చు? మీరు సింపుల్గా మెటల్స్ అనుకోవచ్చు. తర్వాత ఇక్కడ కొన్ని గ్యాసెస్ ఉన్నాయి, ఇవి ఎలాగో నోబుల్ గ్యాసెస్, ఇవి మెటల్స్ కావు. ఓకే, తర్వాత ఇక నాన్ మెటల్స్లో కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆక్సిజన్ గ్యాసే, నైట్రోజన్ గ్యాసే, అవి నాన్ మెటల్స్, అవి కూడా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఇక మీకు కొంచెము మైండ్లో సేవ్ చేయాల్సింది ఏంటంటే కార్బన్, అది కోల్ అంటే బొగ్గు కాబట్టి నాన్ మెటల్. ఫాస్ఫరస్, సల్ఫర్ ఇవి రెండు కూడా నాన్ మెటల్స్, అవి గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఏదైనా ఎలిమెంట్ ఇచ్చినప్పుడు అది మెటలా నాన్ మెటలా అని అంటే పెద్దగా ఆలోచించేది ఏమీ లేదు. గ్యాస్ లాగా అనిపించింది అంటే నాన్ మెటల్. గ్యాసెస్ ఏంటి మాకేం తెలుసు అని అనద్దు. గ్యాసెస్ ఉన్నాయే కొన్ని, నైట్రోజన్, ఆక్సిజన్, ఇక్కడ ఉన్న హైడ్రోజన్, ఇది కూడా నాన్ మెటలే, అండ్ నోబుల్ గ్యాసెస్. ఓకేనా? సో ఇప్పుడు తర్వాత ఇక మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటిదంటే కార్బన్, ఫాస్ఫరస్, సల్ఫర్ ఇవి నాన్ మెటల్స్. తర్వాత ఇక కొన్ని సెమీ మెటల్స్ ఉన్నాయి. దాంట్లో ఎక్కువ బాగా గుర్తుపెట్టుకునేవి కూడా సిలికాన్, జెర్మేనియం బాగా గుర్తుపెట్టుకోవాలి. సెమీ మెటల్స్ మనకు సెమీ మెటల్స్తో చాలా 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 టెక్నాలజీలో చేంజెస్ ఉంటాయి. వాటిలో మనం ఎక్కువ గుర్తుపెట్టుకునేవి కూడా సిలికాన్, జెర్మేనియం, ఇవి సెమీ మెటల్స్. ఇక్కడ ఉన్న ఈ ఒక 6-7 గుర్తుపెట్టుకుంటే దానిలో ఒక 2-3 సెమీ మెటల్స్, మిగతావి నాన్ మెటల్స్. ఇవి కాక మిగతావన్నీ ఏమనుకోవాలి మీరు? మెటల్స్. ఏమంటారు? ఎస్, ఇక్కడ అయోడిన్ మీకు రైట్. ఓకే, మీకు మీ ప్రాబ్లం ఏంటంటే హాలోజన్స్ గురించి ఏం చెప్పలేదనా? ఫ్లోరిన్ గ్యాసే, క్లోరిన్ గ్యాసే, బ్రోమిన్ ఒక్కటే మనకు న్యాచురల్గా కొంచెం లిక్విడ్ స్టేట్లో దొరుకుతుంది. అయోడిన్ ఏమో సబ్లిమేషన్ అని తెలుసు కదా, అంటే సాలిడ్ అండ్ గ్యాస్గా అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ 17th గ్రూప్లో ఉన్న హాలోజన్స్ ఏవైనా సరే మీరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఇవన్నీ నాన్ మెటల్సే. ఓకే, ఇంకా చెప్పాలంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్ అని మీకు అనిపించిందంటే అవి నాన్ మెటల్స్. కొన్ని మాత్రమే పీ బ్లాక్లో మీకు మెటల్స్ ఉన్నాయి. హాలోజన్స్ ఎలాగో నాన్ మెటల్స్, అవి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమీ లేదు. అంటే ఇవి మీకు దీని గురించి ఒక సపరేట్గా ఒక చాప్టరే ఉంటుంది. హాలోజన్స్ అని ఒక చాప్టరే వస్తుంది. అప్పుడు మీకు ఇవి బాగా మైండ్లో సేవ్ అయిపోతాయి. సో ఇక మిగతా అవన్నీ మెటల్స్. ఇప్పుడు ఏమని చెప్తాం సింపుల్గా అయితే మెటాలిక్ నేచర్ డిక్రీజెస్ ఇన్ పీరియడ్. మరి గ్రూప్లో ఏమనాలి? ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఓకే, పీరియడ్లో డిక్రీజ్ అన్నాం, మరి గ్రూప్లో అయితే ఇంక్రీజెస్. సో ఇక్కడ హైడ్రోజన్ కంటే లిథియం కంటే ఇక్కడ కింద ఉన్నటువంటివే మెటాలిక్ నేచర్ ఎక్కువ ఉన్నటువంటి. సో అలా అని చెప్పేసి ఇది కొంచెం నాన్ మెటాలిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది, ఇది బాగా మెటాలిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది కాదు, ఇవన్నీ మెటల్సే. సో గ్రూప్లో అయితే ఇక ఇంక్రీజ్ అంటాము బికాజ్ యాజ్ డిక్రీజెస్ ఇన్ పీరియడ్లో డిక్రీజ్ అయింది. దానికి ఇప్పుడు ఇండైరెక్ట్గా మనం
రాయాల్సింది ఏంటి గ్రూప్లో Top to ఇంక్రీజెస్ టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్ ఇన్ గ్రూప్స్ ఎందుకంటే పీరియడ్లో డిక్రీజ్ అన్నాం కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాను నేను మెటాలిక్ నేచర్ చెప్పాను మరి నాన్ మెటాలిక్ నేచర్ ఏమనాలి మెటాలిక్ నేచర్కి ఆపోజిట్ రాయాలి ఏమని పీరియడ్లో నాన్ మెటాలిక్ నేచర్ ఏమైంది ఇంక్రీజ్ అయింది లాస్ట్కి వచ్చేసరికి రైట్ సైడ్ మీకు నాన్ మెటల్స్ ఉన్నాయి అందుకే ఇక్కడ మెటల్స్ ఉంటే మీకు ఇటు రైట్ సైడ్కి వచ్చేసరికి నాన్ మెటల్స్ ఉన్నాయి అందుకే నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్ ఎక్కడ పీరియడ్లో ఫ్రమ్ దీనికి ఆపోజిట్గా గ్రూప్స్లో ఏం చెప్పాలి ఇక్కడ ఇంక్రీజెస్ అన్నాం కాబట్టి గ్రూప్లో అయితే డిక్రీజెస్ అనాలి ఫ్రమ్ టాప్ టు బాటమ్ అని చెప్పాలి ఓకే సో ఇవి పీరియాడిక్ ప్రాపర్టీస్ ఇంకా 2 పీరియాడిక్ ప్రాపర్టీస్ చెప్పలేదు అవి మోస్ట్ ఇంపార్టెంట్ అవి రేపటి క్లాస్లో కవర్ చేద్దాం ఓకే రైట్ తర్వాత నేను సేవ్ చేయండి